చింటూ ఓం శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే మన బలహీనతలను తొలగించుకోవాలంటే హృదయపూర్వకంగా సత్యంగా వాటిని తండ్రికి వినిపించాలి. బాబా మనకు వాటిని తొలగించుకునే యుక్తిని తెలిపిస్తారు. అన్న ఓం శాంతి అన్న. బాబా ఈరోజు ఏమడుగుతున్నారంటే తండ్రి నుండి కరెంటు ఎటువంటి పిల్లలకు లభిస్తుంది? ఏ పిల్లలైతే తమ జబ్బులను నిజాయితీగా సజ్జన్కు వినిపిస్తారో వారికి బాబా దృష్టినిస్తారు. బాబాకు ఆ పిల్లలపై చాలా జాలి కలుగుతుంది. ఈ పిల్లలలోని భూతాలు తొలగిపోవాలని ఆంతరికములో అనిపిస్తుంది. బాబా వారికి కరెంటునిస్తారు. తండ్రి పిల్లలను అడుగుతూ ఉంటారు, ప్రతి ఒక్కరూ స్వయాన్ని తండ్రి నుండి ఏమైనా లభించిందా అని ప్రశ్నించుకోవాలి. ఏ విషయాలలో ఇంకా లోపాలున్నాయి ప్రతి ఒక్కరూ వారి లోపల పరిశీలించుకోవాలి. నారదుని ఉదాహరణ ఉంది కదా, లక్ష్మిని వరించేందుకు నాకు అర్హతలు ఉన్నాయా అని అద్దంలో నీ ముఖము నీవే చూసుకొని చెప్పారు కదా, అలాగే తండ్రి కూడా పిల్లలైన మిమ్మల్ని అడుగుతున్నారు, లక్ష్మిని వరించేందుకు అర్హులుగా అయ్యారా? ఒకవేళ అవ్వకుంటే ఏ ఏ లోపాలున్నాయి వాటిని తొలగించుకునేందుకు మనము పురుషార్థం చేయాలి. అరే చింటూ, ఇప్పుడు మనలో ఏవైనా తొలగించుకోవాల్సిన లోపాలు ఉన్నాయా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. ఒకవేళ లోపాలు ఉంటే తండ్రికి బాబా మాలో ఈ లోపము ఉంది అని తెలపాలి. నా నుండి ఈ లోపము తొలగిపోవడం లేదు, ఏదైనా ఉపాయం తెలపండి అని బాబాకు చెప్పాలి. జబ్బు సర్జన్ ద్వారానే నయమవుతుంది. నిజాయితీతో స్వయాన్ని చెక్ చేసుకోండి. నాలో ఏ లోపాలు ఉన్నాయి, ఏ లోపాలు ఉన్నందున నేను ఈ పదవి పొందలేనని భావిస్తున్నారు. తండ్రేమో చెప్తారు కదా, మీరు వీరి వలె తయారవ్వగలరు. లోపాలు తెలిపితే బాబా సలహాను ఇస్తారు. జబ్బులేమో చాలా ఉన్నాయి, చాలామందిలో దోషాలు ఉన్నాయి. కొంతమందిలో క్రోధము ఎక్కువగా ఉంది, కొంతమందిలో లోభం ఉంది. ఇటువంటి వారిలో ఇతరులకు ధారణ చేయించేటంత జ్ఞానధారణ జరగదు. బాబా ప్రతిరోజు చాలా అర్థం చేయిస్తూనే ఉంటారు. వాస్తవానికి ఇంత అర్థం చేయించే అవసరమే కనిపించదు. మంత్రం యొక్క అర్థము తండ్రి తెలిపించారు. తండ్రి ఏమో ఒక్కరే, అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి. వారి నుండి ఈ వారసత్వం పొందుకొని మనము ఈ విధంగా తయారవ్వాలి అన్న బాబా చెప్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి ఇతరులను కూడా ఆత్మలుగా భావించే అభ్యాసం చేయాలి. ఈ యుక్తి ద్వారా మనలోని జబ్బు తొలగిపోతుంది. మనమంతా ఆత్మలము కనుక మనమంతా సోదరులము, శరీరాలు కానే కాదు. ఆత్మలమైన మనమంతా ఇప్పుడు తిరిగి వెళ్ళేవారమని మనకు తెలుసు. సర్వగుణ సంపన్నంగా అయ్యామా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. లేకుంటే నాలో ఏ అవగుణాలు ఉన్నాయి? తండ్రి కూడా ఆ ఆత్మలను పరిశీలిస్తారు. ఈ దోషముంటే కరెంటు ఇస్తామనుకుంటారు. ఈ పుత్రునిలోని ఈ విఘ్నము తొలగిపోవాలని అనుకుంటారు. సర్జన్తోనే చెప్పకుండా దాచి ఉంచితే ఎవరేం చేయగలరు? మీరు మీలోని అవగుణాలను తెలుపుతూ ఉంటే తండ్రి కూడా సలహానిస్తారు. ఆత్మలైన మనము తండ్రిని స్మృతి చేస్తాము. ఓ బాబా, మీరెంత మధురమైన వారు, ఎలా ఉండేవారిని ఎలా చేస్తున్నారు. తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే భూతాలు పారిపోతాయి. ఏదో ఒక భూతము ఉండనే ఉంది. తండ్రి మన సర్జన్. వారికి బాబా మాకు యుక్తిని తెలపమని చెప్పండి, లేకుంటే చాలా నష్టపోతారు. వినిపిస్తే తండ్రికి కూడా దయ కలుగుతుంది. ఈ మాయాభూతము వీరిని ఏడిపిస్తూ ఉందని తెలుసుకుంటారు. భూతాలను తరిమేశారు, ఒక్క తండ్రి మాత్రమే యుక్తితో పారద్రోలుతారు. ఈ 5 భూతాలను తరిమేయండి అని అర్థం చేయిస్తారు. అయినా అన్ని భూతాలు పారిపోవు. కొంతమందిలో ఎక్కువగా ఉంటాయి, కొంతమందిలో తక్కువగా ఉంటాయి, కానీ తప్పకుండా ఉండనే ఉంటాయి. అరే చింటూ, తండ్రికి సత్యం తెలిపితే వారి అవగుణాలు తొలగిపోగలవు, ఉన్నత పదవి పొందగలరు. చాలామంది రూపాలను తెలియజేయని కారణంగా స్వయం ఎంతో నష్టపోతున్నారని తండ్రికి తెలుసు. ఎంతగా అర్థం చేయించినా మళ్ళీ అవే కర్మలే చేస్తూ ఉంటారు. మాయ పట్టుకుంటుంది. కొండ చిలువ వలె మాయ అందరినీ కడుపులోకి వేసుకొని కూర్చున్నది. ఊబిలో గొంతు వరకు దిగబడిపోయారు. తండ్రి ఎంతగానో అర్థం చేయిస్తున్నారు. ఇక ఏ మాటలు తెలుపలేకున్నా కేవలం 2 తండ్రులు ఉన్నారు అని చెప్పండి. ఒకరు లౌకిక తండ్రి, ఇంకొకరు పారలౌకిక తండ్రి లభిస్తారు అని చెప్పండి. లౌకిక తండ్రి ఎల్లప్పుడూ లభిస్తూనే ఉంటారు. ఆ పారలౌకిక తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు.
పారలౌకిక తండ్రి వచ్చి నరకాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. భక్తి మార్గంలో వారిని ఎంతగానో పూజిస్తారు, స్మృతి చేస్తారు. శివుని మందిరాలైతే చాలా ఉన్నాయి. పిల్లలు సర్వీస్ లేదంటారు. అరే, శివుని మందిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరు వీరిని ఎందుకు పూజిస్తున్నారు అని అడగండి. వీరికి శరీరం లేదే, మరి మీరు ఎవరు అని అడగండి. పరమాత్మ అని అంటారు. వీరిని తప్ప మరెవ్వరిని అలా అనరు. వీరు తండ్రి అయిన పరమాత్మ కదా. వారిని ఖుదా అని కూడా అంటారు, అల్లా అని కూడా అంటారు. చాలామంది పరంపిత పరమాత్మ అని అంటారు. వారి ద్వారా ఏం లభిస్తుందో ఏమైనా తెలుసా? భారతదేశంలో శివుని పేరు చాలా బాగా వ్యాపించి ఉంది. శివ జయంతి పండుగను కూడా ఆచరిస్తారు. ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజం. తండ్రి అనేక రకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. ఎవరి వద్దకైనా వెళ్ళవచ్చు, కానీ చాలా చల్లగా నమ్రతగా మాట్లాడాలి. మీ పేరు భారతదేశంలో బాగా వ్యాపించి ఉంది. కొద్దిగా మాట్లాడినా వీరు బీకేలని తెలుసుకుంటారు. తండ్రి చెప్తున్నారు, గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి, లేకుంటే ఎక్కడ వెళ్తారు? వ్యాపారాలు మొదలైనవి చేయండి, కానీ ఇదంతా వినాశనం అవుతుందని బుద్ధిలో ఉండాలి. మొదట మన ఇంటికి వెళ్తాము, తర్వాత సుఖధామంలోకి వస్తాము. సమయం దొరికినప్పుడు అంతా స్వయం మనం మాట్లాడుకోవాలి. చాలా సమయం ఉంటుంది. 8 గంటలు వ్యాపారాదులు చేయండి, 8 గంటలు విశ్రాంతి కూడా తీసుకోండి. మిగిలిన 8 గంటలు తండ్రితో ఆత్మిక సంభాషణ చేసి ఆత్మిక సేవ చేయండి. ఎంత సమయం దొరికితే అంత శివబాబా మందిరాలకు మరియు లక్ష్మీనారాయణల మందిరాలకు వెళ్ళి సేవ చేయండి. సేవ చేసేందుకు మీకు చాలా మందిరాలు లభిస్తాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా శివుని మందిరాలు తప్పకుండా ఉంటాయి. మీకు ముఖ్యమైనది స్మృతి యాత్ర. మీరు బాగా స్మృతి చేస్తే మీరు కోరినదంతా లభిస్తుంది. ప్రకృతి దాసిగా అవుతుంది. వారి ముఖము మొదలైనవి కూడా ఆకర్షణ చేసే విధంగా అవుతాయి. ఏమీ వేడుకునే అవసరమే ఉండదు. సన్యాసులలో కూడా కొంతమంది పక్కాగా ఉంటారు. మేము పరబ్రహ్మంలోకి వెళ్ళి లీనమైపోతాము, పక్కాగా విశ్వసిస్తారు. ఈ నిశ్చయంలో చాలా పక్కాగా ఉంటారు. ఈ శరీరాన్ని వదిలే అభ్యాసము చేస్తూ ఉంటారు, కానీ వారు రాంగ్ మార్గంలో ఉన్నారు. బ్రహ్మతత్వంలో లీనమయ్యేందుకు చాలా శ్రమిస్తారు. భక్తి మార్గంలో సాక్షాత్కారం కొరకు ఎంతో శ్రమిస్తారు. ప్రాణాలను కూడా అర్పిస్తారు. ఆత్మహత్య జరగదు, శరీరం హత్య చేయబడుతుంది. ఆత్మ ఉండనే ఉంటుంది. అది వెళ్ళి మరో జీవితాన్ని అనగా మరో శరీరాన్ని తీసుకుంటుంది. అరే చింటూ, బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే కనీసం 8 గంటలు తండ్రితో ఆత్మిక సంభాషణ చేసి చాలా నెమ్మదిగా నమ్రతతో ఆత్మిక సేవ చేయాలి. సేవలో విజయం పొందేందుకు మనలో ఎలాంటి మాయాభూతము ఉండరాదు. మనతో మనమే మాట్లాడుకోవాలి. మనము ఇప్పుడు చూసేదంతా వినాశనం అవుతుంది. మనము మన ఇంటికి వెళ్ళిపోతాము, తర్వాత సుఖధామంలోకి వస్తాము. అన్న, బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే స్థిరమైన నిశ్చయం ద్వారా సహజంగా విజయాన్ని అనుభవం చేసే సదా హర్షిత నిశ్చింత భవ. నిశ్చయానికి గుర్తు సహజ విజయం. అయితే నిశ్చయం అన్ని విషయాలలో ఉండాలి. కేవలం తండ్రి ఒకరిపైనే నిశ్చయం కాదు, స్వయంపై, బ్రాహ్మణ పరివారంపై మరియు డ్రామాలోని ప్రతి దృశ్యంపై సంపూర్ణ నిశ్చయం ఉండాలి. చిన్న చిన్న విషయాలలో నిశ్చయం చెలించే విధంగా ఉండరాదు. విజయం యొక్క భావి తొలగిపోజాలదు అనే స్మృతి సదా ఉండాలి. ఇటువంటి నిశ్చయ బుద్ధి గల పిల్లలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది మొదలైన ప్రశ్నల నుండి కూడా దూరంగా సదా నిశ్చింతులుగా సదా హర్షితంగా ఉంటారు. సమయాన్ని నష్టం చేసుకునే బదులు వెంటనే నిర్ణయం తీసుకోండి అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.